అమ్మవారి హృదయం నుంచి బాలా త్రిపుర సుందరీదేవి పుట్టింది. భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రెండో రోజు భండాసురుడు ఏం చేశాడంటే 30 మంది కుమారుల్ని పిలిచి, ఈ విశ్వంలో మిమ్మల్ని సరితూగే వీరులు లేరు, మీరెళ్ళి ఆ క్షుద్ర శక్తులైన శ్యామలాదేవిని, వారాహిదేవిని, లలితాదేవిని ఈడ్చుకురండి అని చెప్పి పంపించాడు దుర్మార్గుడు. వాళ్ళేం చేశారు, 200 అక్షౌహిణుల సైన్యంతో యుద్ధానికి వచ్చారు. భండపుత్రులు వచ్చారు కదా అని లలితమ్మ వారు యుద్ధానికి వెళ్ళబోతుంటే బాలా త్రిపుర సుందరీదేవి 9 ఏళ్ల వయస్సు చిన్న పాప వచ్చి, అమ్మ వచ్చింది భండాసురుడు కాదు కదా, భండపుత్రులు, నీ వరకు ఎందుకు, నేను లేనా నీ పుత్రికని, నన్ను పంపించు తల్లి అంటే అమ్మవారు, తల్లి నీ వయస్సు 9 ఏళ్ళు, నువ్వెలా వెళ్తావు యుద్ధానికి అని అంటే, ఏం పర్వాలేదమ్మా, నీ ఆశీస్సులుంటే వెళ్ళి జయించుకుని వస్తాను అంటే చివరికి అమ్మవారు కౌగలించుకుని బాలా త్రిపుర సుందరీదేవిని యుద్ధానికి పంపించారు. అప్పుడు బాలాంబిక హంసలు మోసే రథాన్ని ఎక్కి